చిన్ని అయితే ఇంకా భారతమ్మ దగ్గర సేఫ్గా ఉంటుందని కావేరి అయితే ఇంకా చిన్నిని భారతమ్మ దగ్గర పెడుతుంది. ఇంకా భారతమ్మ దగ్గర ఉన్నా కానీ చిన్ని అయితే మాత్రం ఇంక ఒక పక్క సత్యం గురించి, ఒక పక్క ఏమో బాలరాజు గురించి, అమ్మ కోసం అలాంటి పని అందరి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా భారతమ్మ భోజనం తీసుకొచ్చి లేయమ్మ తిందువు చెప్పనన్నా, నాకు వద్దు నానమ్మ, నాకేం ఆకలిగా లేదు అని చెప్పనంటుంది. నువ్వు నమ్ముతున్నావా నానమ్మ, మా నాన్న మావయ్యని చంపాడు అంటే? లేదమ్మా, వాడి గురించి నాకు తెలుసు, వాడు మంచి మనిషిగా మారున్నాడు ఇప్పుడు, అందుకే కదా మీ అమ్మను కూడా కాపాడుకున్నాడు, నా భార్య నా బిడ్డ కావాలనుకునే కదా వాడు బతుకుతున్నాడు అని చెప్పనంటే, మా నాన్నకి ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలి నానమ్మ అని చెప్పని హాఫ్ టికెట్ రేపు మా నాన్న ఉండే జైలుకి అయితే మన ఇద్దరం వెళ్దాము అంటే, అయ్యో వద్దు చిన్ని, నిన్ను వదినమ్మ బయట ఎక్కడ తిరగకూడదనింది, నువ్వు ఉండేది కూడా ఎవరికి తెలియకూడదని చెప్పాననిందంటే, లేదు మా నాన్న కోసం నేనే పోరాటం చేసి మా నాన్నని ఏ తప్పు చేయలేదని చెప్పని నేను నిరూపించుకోవాలి అని చెప్పనంటే, నువ్వు చిన్నపిల్లవే కదమ్మా, నువ్వే ఎలా నిరూపిస్తావు అని చెప్పనంటే, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రం మా నాన్నని విడిపించే తీరుతానని చెప్పని రేపైతే వెళ్దాం హాఫ్ టికెట్ అని చెప్పని అంటుంది. సరే ఆ చిన్ని, నేను కూడా నీకు తోడు వస్తానని చెప్పనని ఇంకా భారతమ్మ కూడా అంటుంది. అలాగే హాఫ్ టికెట్ కూడా అంటాడు. ఇంకా సరే హాఫ్ టికెట్ నేను చెప్పినట్టే నువ్వు చేయాలి, రేపొద్దున మనం నాన్న దగ్గర బయలుదేరదాము అని చెప్పని ఈ లోపల కావేరి అయితే ఫోన్ చేసి, ఆంటీ చిన్ని అన్నం తినిందా అని చెప్పని అడిగితే, లేదమ్మా నేను ఎంత బతిమలాడుతున్నా తనైతే అన్నం తినటం లేదు అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా చిన్ని అయితే, రేపు నేను మా నాన్నని కలవడానికి జైలుకి వెళ్తున్నానంటే, వద్దమ్మా ఇప్పుడు నీకే ముందు ప్రమాదంగా ఉంది, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో చిన్ని అంటే, ఈ విషయంలో నేను ఎవరి మాట విన్నమ్మా, నేను వెళ్ళి మా నాన్నని కలుసుకొని ముందు అసలు ఏం జరిగిందని చెప్పని నేను తెలుసుకోవాలని చెప్పని అంటుంది. ఇంకా కావేరి అయితే ఇంకా చిన్ని మాటలు చూసి ఏడుస్తూ, నువ్వు బయటికి వెళ్ళావు అంటే ఆ నీచుడు నిన్ను ఏదైనా చేస్తాడని చెప్పన్నా నా భయము అని చెప్పనని టెన్షన్ పడుతూ ఉంటుంది.